బెనిఫిట్ షోల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామన్నారు. అటు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని ఆయన చెప్పారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్న సీఎం రేవంత్ అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని చెప్పారు. ఇక ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన పైన సీఎం రేవంత్ మాట్లాడుతూ సమాచారం ఇచ్చారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సీఎం రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో చర్చలు జరిగినాయి. అయితే గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్న వివాదాలు, బెనిఫిట్ షో ధరల పెంపుపై చర్చిస్తున్నారు. త్రివిక్రమ్, అల్లు అరవింద్, కొరటాల శివ, పలువురు దర్శకులు, నిర్మాతలు సమావేశంలో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ తో చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. సినిమా టికెట్లపైన విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వం కోరనున్నట్లు తెలిసింది. అయితే డ్రగ్స్ కు వ్యతిరేకంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమ సహకరించాలని సర్కార్ కోరింది. ఇక డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలని ప్రభుత్వం భావిస్తుంది. కులగణన ప్రచార సర్వేలో కూడా ప్రముఖులు పాల్గొనాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ లో కూడా కాంపిటీషన్ వల్లే ప్రమోషన్స్ కీలకంగా మారిందని నటుడు మురళీమోహన్ చెప్పారు. అటు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ ను విస్తృతంగా చేస్తున్నామని వెల్లడించారు. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిజల్ట్ కూడా ఫస్ట్ డే ఉంటుందని వివరించారు. అటు సంధ్యా థియేటర్ ఘటన తమని బాధించిందని మురళీమోహన్ స్పష్టం చేశారు. అటు నాగార్జున కూడా మాట్లాడుతూ యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని చెప్పారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సార్ రవిచంద్ర, ఈ అంశాలపైన అటు సీఎం రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందించారు? అయితే సునీత భేటీ కొనసాగుతుంది. అయితే నాగార్జున వ్యాఖ్యలు కూడా కీలకంగా చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా అక్కినేని నాగార్జున వస్తారా రారా అన్నటువంటి ఒక కోణంలో కూడా ఉండే ఆయనే ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మధ్య ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఇదంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ రకరకాల. అంతేకాకుండా మోహన్ బాబు కూడా వస్తారా రానంటే రాలేదు ఆయన చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిరంజీవి కూడా రాకపోవడం, చిరంజీవి చెన్నైలో ఉన్నారు, ఆయన వేరే పనిలో ఉన్నారు, అందుకే చిరంజీవి హాజరు కాలేదు. మరొక అంశం ఏంటంటే చిరంజీవికి రేవంత్ రెడ్డితో కూడా దూరం అంటూ అలాంటి అభిప్రాయం కూడా, అలాంటి చర్చ కూడా కొనసాగుతుంది. అయితే హాజరు కానటువంటి వాళ్ళు ఎందుకు హాజరు కావాలనేది ఒక చర్చ జరిగితే హాజరైనటువంటి వాళ్ళు నాగార్జున కావచ్చు, మురళీమోహన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు కూడా అంటే ఇండస్ట్రీ హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రతి సినిమా రిలీజ్ అయినటువంటి సమయంలో హైప్ క్రియేట్ చేస్తుంది. అంటే జనాల్లో ఆసక్తి నెలకొలే విధంగా ప్రచారం చేస్తుంటారు. ఆ తర్వాత ప్రసార మాధ్యమాల ద్వారా, ఆ తర్వాత ఇండస్ట్రీ, ఆ తర్వాత సినిమా గురించి జనాల్లో చర్చించుకుంటారు. చర్చించుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి అంటే సినిమాకు సంబంధించిన క్రేజ్ని బట్టేసి జనాలు మళ్ళీ థియేటర్కి వచ్చి చూస్తుంటారు. దీంతో కలెక్షన్లు పెరుగుతుంది. ఇదంతా జరిగేటువంటి ప్రక్రియని ఈ సమయంలో కూడా ఇటు ప్రభుత్వం కూడా సహకారం ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయాలంటూ సినీ పెద్దలు అటు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం మీద కూడా వాళ్ళ నుంచి ఇన్పుట్స్, అంటే ఇండస్ట్రీ బాగుపడుతుందుకు, ఇండస్ట్రీ డెవలప్ చెందడానికి ప్రభుత్వం ఏం చేయాలనే రిపోర్ట్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీ కూడా ఏం చేయాలి అంటే, ఇండస్ట్రీ అంటే సినీ ప్రముఖులే, ఇక అందులో ఇండస్ట్రీలో అందరూ ఉంటారు. అందులో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, ఇవన్నీ అందరూ కూడా లైటింగ్ నుంచి పై స్థాయి వరకు, డైరెక్టర్ వరకు, ప్రొడ్యూసర్ వరకు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి అటు ఇండస్ట్రీ ఏం చేయాలి, ఇటు ప్రభుత్వం ఏం చేయాలన్న కోణంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద అనేక రకాలుగా గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు సంఘటన జరగడానికి ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ రోజు, ఆ రోజు జరిగినట్టుగా ఆ సంఘటన అల్లు అర్జున్ రావడంతో ఒక మహిళ చనిపోయిన సంఘటనకు అది యాదృచ్ఛికంగా జరిగింది. ఇలాంటి సంఘటన అంటే ఫస్ట్ రోజు ఎందుకు ఈ విధంగా హడావుడి చేస్తారన్న విషయంలో కూడా ప్రభుత్వం కూడా ఆరా తీస్తే ఇటు సినీ ప్రముఖులు కూడా అదే అంశాన్ని
చెప్పుకొస్తున్నారు. అంటే దాన్ని ఫస్ట్ రోజు జనాల్లో చర్చ జరిగితేనే ఇండస్ట్రీకి ఆ సినిమా మీద ఒక అభిప్రాయానికి వస్తారు, దాంతో సినిమాకు వస్తారు, సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పెరిగేటకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్ తోటి సినిమాలు తీస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో భారీ బడ్జెట్ తోటి 100 కోట్లతోటి సినిమాలు తీస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది చిన్నపాటి పరిశ్రమల అంటే ఒక ప్రాజెక్టును కూడా నిర్మాణం చేయవచ్చు. ఒక వాగు మీద, ఒక నది మీద చిన్నపాటి ప్రాజెక్టులను కూడా నిర్మాణం చేయొచ్చు. అంతేకాకుండా వంతెనలు కూడా నిర్మాణం చేయొచ్చు. అంత ఆ స్థాయిలో ఉంది బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా పాన్ ఇండియా మూవీలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వివిధ భాషల్లో 10ల సంఖ్యలో భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయటం, దాంతో అంటే ఆ విధంగా డబ్బింగ్ చేయటం, దాంతోపాటు సినిమా నిర్మాణాన్ని కూడా చేయడంతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కలెక్షన్లు కూడా అదే స్థాయిలో వస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది చెప్పేది ఏంటంటే సినీ ఇండస్ట్రీ 3 పువ్వులు ఆరకాయాలని జనాల్లో చర్చ ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీకి ముఖ్యంగా సినిమా వాళ్ళకు సంబంధించి కొంత నష్టాలు కూడా ఉన్నాయంటూ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే కొన్ని సినిమాలు నష్టాలు కూడా ఆ నష్టాలు తలెత్తుతున్నాయి. వాటికి నుంచి ప్రభుత్వం ఏమిస్తుంది, ఏమి ఇచ్చేటకు ఆస్కారం లేదు. కాబట్టి అలాంటి వాటిని కూడా ఆదుకునే విధంగా ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉండాలని చెప్పుకొచ్చేట విధంగా అటు ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా అదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉన్నట్టు ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మంత్రులు కూడా అదే అంశాన్ని ముఖ్యంగా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేట్టుగా సినిమాలు తీయాలని చెప్పడం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హైదరాబాదు అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. దీంతో ఇందులో డ్రగ్స్ అనే ఆనవాళ్ళు లేకుండా ఉండాలంటే సినీ ప్రముఖులు కూడా అలాంటి సినిమాలు, అలాంటి సందేశం వచ్చే విధంగా సినిమాలు తీయండి అని ప్రభుత్వం కూడా సినీ ప్రముఖులకు దృష్టికి తీసుకెళ్తున్నారు. దాంతో మీరు కూడా డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ డ్రగ్స్కు బానిసలు కాకుండా ఉండేందుకు దీన్ని ప్రోత్సహించే విధంగా, లేదంటే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా, బిజినెస్లో ఉండే విధంగా ఉండకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే సలహాలు, సూచనలు కూడా ఇస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ విషయంలో చాలా కొరడా జలిపిస్తుంది. అంటే చాలా కఠినమైనట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో కూడా అనేక విచారణలు చేశారు, అనేక దాడులు చేశారు. అందులో భాగంగా కొంతమంది సినీ ప్రముఖులు చిన్న సినిమాలు కావచ్చు, చిన్న సీరియల్కి సంబంధించిన నటులని కూడా అదుపులో తీసుకొని విచారణ చేశారు. గతంలో కూడా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సమయంలో కూడా కొంతమంది ఏకంగా రోజుల తరబడి టెస్ట్లకు వచ్చేది, నార్కోటిక్ టెస్ట్లకు వచ్చేది. ఆ విధంగా జరిగాయి. అంటే సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ దగ్గరగా ఉంటుంది, వీళ్ళతో నడుస్తుంది, వీళ్ళు బానిసలు కాకుండా ఉండేట సందేశం కూడా ఇస్తున్నారు. ఈ అంశం మీద చర్చలు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రతి అంశం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఈ మధ్య దూరం కూడా గ్యాప్ కూడా పెరిగింది. ఆ వాతావరణం రాకుండా జాగ్రత్తలు పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా మరొక విశ్వసనీయ సమాచారం ఏంటంటే చిరంజీవి కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది అనే విధంగా కొంతమంది ప్రముఖులకు, సినీ ప్రముఖులతో చిరంజీవి ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి అందుకే చిరంజీవి రాలేదు అనేది కూడా ఒక చర్చ ఉన్నప్పటికీ ఆయన చెన్నైలో ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీని బదనాం చేసే విధంగా సీఎం వ్యాఖ్యలు అందులో ఉన్నాయన్న కోణంలో కూడా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చూస్తున్నారు. చర్చలు చేశారని చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా చాలా సంఘటనలు జరిగిన రాష్ట్రంలో. రేవతి చనిపోయింది, ఓకే, చాలా గురుకుల అంశాల్లో కావచ్చు, చాలా అంశాల్లో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. మరి అది ఎందుకు అసెంబ్లీలో చర్చకు తీసుకురాలేదు? కావాలని వాంటెడ్ లేని ఒక ఇండస్ట్రీని. రవిచంద్ర, మరోపక్క చూస్తే ఇప్పుడు ఏదైతే సీఎంతో జరుగుతున్న సమావేశంలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే మెల్లిమెల్లిగా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పైన తమకు నమ్మకం ఉందని దగ్గుబాటి సురేష్ బాబు కూడా అన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మద్దతు ఎప్పుడు ఉంటుందని, గత ప్రభుత్వాలు కూడా మద్దతు ఇచ్చాయని, సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? గత ప్రభుత్వాల మద్దతుతో సినీ ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చిందని ఆయన చెప్తున్నారు. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీన్ని ఫిలిం డెస్టినేషన్ గా మార్చాలంటూ కూడా, హైదరాబాద్ ఒక డెస్టినేషన్ గా మారాలి అంటూ కూడా ఆయన కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ రకంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే దగ్గుబాటి సురేష్ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ చెన్నై బేస్గా నడిచేది. చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి
ప్రభుత్వం కృషే ఉంది, ప్రభుత్వంతోటే నడిచిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఉన్న మరి చెన్నారెడ్డి కావచ్చు, అప్పుడున్నట్టు అగ్ర హీరోలు కూడా కావచ్చు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వీళ్ళంతా కూడా చాలా కృషి చేసేసి హైదరాబాద్కు ఇండస్ట్రీని దాంతో ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. ఇవాళ పాన్ ఇండియా మూవీలు తీసేట స్థాయికి వచ్చింది. భారతదేశంలో సుమారు 600 నుంచి 700 సినిమాలు ముంబై కేంద్రంగా ప్రతి ఏటా కొనసాగుతూ ఆ తర్వాత స్థానం హైదరాబాద్లో ఉంటుంది. చిన్న పెద్ద మధ్యస్థమైనట్టుగా సినిమాలంతా హైదరాబాద్ కేంద్రంగా టాలీవుడ్ మూవీస్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ తీస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా పాన్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన తెలుగు సినిమాలు డబ్బింగ్ చేసేసి వివిధ రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ చేస్తున్నాయి. దాంతో ఆ ఆదాయం అంతా ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి, దాంతోపాటు మన దగ్గర ఉన్నట్టుగా ఇండస్ట్రీలో పనిచేసేట్టుగా ఉపాధి పొందుతున్నట్టుగా వాళ్లకు, అటు కార్మికులు, దాంతో అన్ని వర్గాలు అన్ని స్థాయిల్లో కూడా సినీ ఇండస్ట్రీలో వాళ్ళకు ఉపాధి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక విధంగా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కూడా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. ఎందుకంటే ఆస్కార్ లెవెల్లోకి వెళ్తున్నట్టుగా సినిమాలు హైదరాబాద్ బేసులతోటి నడుస్తున్న హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలలో కూడా ఈ సినిమాలు తీస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇంత పెద్ద వాతావరణం క్రియేట్ కావడానికి చాలా కొన్ని ఏళ్ళు పట్టింది. ఒక రోజులో ఇండస్ట్రీ ఇంత స్థాయికి రాలేదు. ఎందుకంటే తమిళనాడు నుంచి, చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ కూడా కాస్త దెబ్బపడ్డట్టు కూడా చెప్పవచ్చు. మొన్నటి వరకు తమిళ ఇండస్ట్రీ కూడా గట్టి పోటీ ఉండేది టాలీవుడ్కు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అప్పర్ స్థాయిలో ఉంది. అంటే పై స్థాయిలో మంచి మూవీస్ తీసుకొస్తూ, మంచి సినిమాలు తీస్తూ, ఈ విధంగా మంచి సినిమాలు తీస్తూ మంచి కలెక్షన్లు కూడా చేసినట్టు చరిత్ర మన తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా తప్పుడు మెసేజ్ ఇచ్చే విధంగా ఉండకూడదు, ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి అంటూ దగ్గుబాటి సురేష్ కావచ్చు, నిన్న ఆయన మంచు విష్ణు కూడా అదే అంశాన్ని చెప్పారు. సున్నితమైన అంశాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ కావద్దు, మాట్లాడొద్దు, దాంతో గ్యాప్ వస్తుంది, దాంతో ఎక్కడికో దారి తీస్తుంది, దాంతో ఇండస్ట్రీ మీద ప్రభావం పడుతుంది. ఏ ఒక్క సినిమా మీద ప్రభావం పడ్డా ఆ తర్వాత వచ్చేట సినిమాల మీద ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఒకసారి సినిమాలో కలెక్షన్ తగ్గిపోయినా, దాంతో ఒక సినిమాకు కొంతమంది డైరెక్టర్, కొంతమంది ప్రొడ్యూసర్లు గతంలో కొన్ని సినిమాలు నష్టం వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ దరిదాపుల్లో కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మళ్ళీ రానటువంటి వాళ్ళు. ఆ విధంగా ఎందుకంటే ఇది ఎందుకంటే ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి అంశం, ఎందుకంటే బడ్జెట్తో ముడిపడిన అంశం. ఆ సినిమాలు ఒకవేళ నష్టానికి గురైతే ఆ తర్వాత ఇండస్ట్రీ కూడా మెల్లమెల్లగా దెబ్బపడుతుంది. అలా దెబ్బపడకుండా ఉండాలంటే ప్రభుత్వంతో సైక్యతగా ఉండాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉంది. ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. మరోపక్క చెప్తున్న అంశాలు ముమ్మాటికి వాస్తవమైనప్పటికీ మరోపక్క చూస్తే కూడా అటు బెనిఫిట్ షోలు ఖచ్చితంగా ఉండవు అంటూ కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీలో చెప్పిన మాటల ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి అవే మాటలపైన నిల్చున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు దిల్ రాజు నేతృత్వంలోని 36 సభ్యులు ఏమంటున్నారు? వారు దానికి ఓకే అంటున్నారా? బెనిఫిట్ షోలు లేకపోవడం వారికి ఓకేనా? అంటే కొన్ని సందర్భాలు అప్పుడు ప్రతి వ్యక్తి మాట్లాడేట సమయంలో కొంత ఆవేశంలో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు దొరుకుతాయి. సీఎం కూడా చెప్పారు, బెనిఫిట్ షోలు వీటికి నేను సీఎంగా ఉన్నంత కాలం వీటిని కంట్రోల్లో ఉంచుతానని కూడా చెప్పారు. అంతేకాకుండా ఆ తర్వాత బయట, అది అసెంబ్లీలో అంటే బయట అదే శాఖకు సంబంధించిన ఒక మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు అని కూడా తేల్చి చెప్పేశాడు. దాంతో కొన్ని దేశభక్తికి దృష్టిలో పెట్టుకొని తీసినట్టుగా సినిమాల విషయంలో ఆలోచిస్తామని ఒక మాట చెప్పినప్పటికీ బెనిఫిట్ షోలు ఉండవన్నారు. బెనిఫిట్ షోలు ఉండకపోతే నష్టం జరిగేటానికి అవకాశం ఉన్నట్టు సినీ ప్రముఖులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. దీన్ని కూడా పునరాలోచన పడేటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆవేశంతో ప్రభుత్వాలు నడిపితే ప్రభుత్వాలు మనగలవు. దాంతో జనాల మీద కూడా, వివిధ పరిశ్రమల మీద, వివిధ వ్యవస్థల మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ఆవేశంలో తీసుకున్నట్టుగా నిర్ణయాలు సరైనది కాదు. ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో ఒక రేవతి మరణంతో ఒక విధంగా బాధాతృప్తమైనట్టుగా వార్త అయినప్పటికీ, అంశమైనప్పటికీ రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలన్నది డిమాండ్ సబబుగా ఉంది. ఆ తర్వాత ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటే కొన్ని లక్షల మంది దాని మీద డిపెండ్ అయ్యి బతికేట కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన పడ్డది కాబట్టి ఈ సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత దిల్ రాజు కూడా ఎంట్రీ అయ్యి ఆయన ఈ మధ్యకాలంలోనే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియామకం జరిగిన తర్వాత ఆయన ఒక అడుగు ముందుకేశారు. ఎందుకంటే ఆయన కూడా ప్రముఖ నిర్మాత, చాలా కలెక్షన్, ఆయన కూడా ఒక
తెలుగు ఇండస్ట్రీలో ఒక నానుడు ఉంది, ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందండి. ఆయన కూడా ఒక అడుగు ముందుకేసేసి ఈ విధంగా అటు సీఎంతో అపాయింట్మెంట్ తీసుకొని ఇటు సినీ ప్రముఖుల నుంచి కూడా సమయాన్ని తీసుకొని అద్దం ముఖం ఒక దగ్గర పెట్టినట్టు ఇప్పుడు అటు ఇండస్ట్రీని ఇటు ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం అంటే సీఎం, ప్రభుత్వం అంటే మంత్రులు అందరూ వీళ్ళు ముఖాముఖిగా మాట్లాడుకొని ఈ సమస్యని పరిష్కరించే విధంగా మంచి సుహృద్భావం భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ